వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈస్ రాజు, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ అండి. సో మనకి మరొక నూతన చాప్టర్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు అనేటువంటివి మనకి సిలబస్లో ఉన్నటువంటి అంశాలండి. కేంద్ర రాష్ట్ర శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు. అయితే మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి భారతదేశం పరిపాలన లేదా సిద్ధాంతం పరంగా సమైక్య విధానాన్ని అనుసరిస్తుందండి. సమైక్య విధానాన్ని అనుసరిస్తుంది అంటే వాస్తవమైనటువంటి లేదా మౌలిక రాజ్యాంగంలో సమైక్య అనేటువంటి పదాన్ని చేర్చలేదు, కానీ సమైక్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని చేర్చింది. సమైక్యకు బదులుగా యూనియన్ అనేటువంటి పదాన్ని చేర్చింది. అంటే ఇక్కడ యూనియన్ అనేటువంటి పదాన్ని చేర్చినప్పటికీ భారతదేశం పరిపాలన సౌలభ్యం కోసం సమైక్య విధానాన్ని అనుసరిస్తూ ఈ పరిపాలన వ్యవస్థలో భాగంగా లేదా సమైక్య విధానం లేదా సమైక్య వ్యవస్థలో భాగంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేటువంటి దాన్ని చేసిందండి. అధికారాల విభజన అంటే ఇక్కడ అధికారాల విభజన మీన్స్ పరిపాలన పరమైనటువంటి అంశాలని కేంద్ర రాష్ట్రాల మధ్య వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సమైక్య వ్యవస్థలో భాగంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పంపిణీ అనేటువంటిది జరిగిందని చెప్పొచ్చు. సో మరి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు కనుక గమనించినట్లయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన దాంట్లో మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి రాజ్యాంగంలోని 11వ భాగంలో గల ఆర్టికల్ 245 నుంచి 263 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ 245 నుంచి 263 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఎన్నో భాగం అది? 11వ భాగం. అదేవిధంగా రాజ్యాంగంలోని 12వ భాగం. ఈ రాజ్యాంగంలోని 12వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 264 నుంచి 300 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. అంటే రాజ్యాంగంలోని 11వ భాగమేమో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాల గురించి, 12వ భాగమేమో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. అయితే మనకి ప్రస్తుతం మనం కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి మాట్లాడదాం. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు. సో కాబట్టి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి రాజ్యాంగంలోని 11వ భాగంలో ఉన్నటువంటి 11వ భాగంలో గల ఆర్టికల్ 245 నుంచి 255 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ 245 నుంచి 255 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి అంటే భారత రాజ్యాంగంలోని 11వ భాగం, ఈ 11వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 245 నుంచి 255 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్
కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు అంటున్నాం కాబట్టి మనకి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి వాస్తవానికి సో భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ దేన్ని తెలియజేస్తుంది? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. 7వ షెడ్యూల్ దేన్ని తెలియజేస్తుందన్న? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అంటున్నాం. సో ఇప్పుడు అధికారాల విభజన అనేటువంటి దాన్ని మనం 3 జాబితాలుగా వర్గీకరణ చేశారు. అది 7వ షెడ్యూల్లో. సో మనం ప్రస్తుతం దేని గురించి మాట్లాడుతున్నాం? కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల్లో ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 245 నుంచి 255 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేసినాయి. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి తెలియజేసినాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఆర్టికల్ 245. ఆర్టికల్ 245 ప్రకారం భారత పార్లమెంటు రూపొందించేటటువంటి చట్టాలు, ఆర్టికల్ 245 ప్రకారం భారత పార్లమెంటు రూపొందించేటటువంటి చట్టాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. భారత పార్లమెంట్ రూపొందించేటటువంటి చట్టాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. అదేవిధంగా విదేశాలలో నివసిస్తున్నటువంటి భారత పౌరులకు కూడా వర్తిస్తాయి. విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారత పౌరులకు కూడా వర్తిస్తాయి. సో ఈ విధంగా విదేశాలలో నివసించేటటువంటి భారత పౌరులకు కూడా భారత పార్లమెంట్ రూపొందించే చట్టాలు వర్తించడాన్నే సీమాంతేతర చట్టాలు అంటారు. సీమాంతేతర చట్టాలు అంటే భారతదేశంలో పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. అదేవిధంగా విదేశాలలో నివసిస్తున్నటువంటి భారత పౌరులకు కూడా వర్తిస్తాయి. అలా భారత పౌరులకు అంటే విదేశాలలో నివసించేటటువంటి భారత పౌరులకి పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు వర్తించడాన్ని ఏమంటాం? సీమాంతేతర చట్టాలు అంటాం. కాబట్టి ఆర్టికల్ 245 ప్రకారం భారత పార్లమెంట్ రూపొందించేటటువంటి చట్టాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాలలో నివసిస్తున్నటువంటి భారత పౌరులు కూడా వర్తిస్తాయి. ఈ విధంగా వర్తించడాన్నే సీమాంతేతర చట్టాలు అంటాం. అంటే సీమాంతేతర చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 245 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి శాసనాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు కేవలం ఆ రాష్ట్ర భూభాగానికి మాత్రమే వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి శాసనాలు లేదా చట్టాలు ఆ రాష్ట్ర భూభాగానికి మాత్రమే వర్తిస్తాయి. అనగా రాష్ట్ర ప్రభుత్వాలకి సీమాంతేతర చట్టాలను రూపొందించేటటువంటి అధికారం లేదు అని చెప్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి శాసనాలు ఆ రాష్ట్ర భూభాగ పరిధి వరకు మాత్రమే విస్తరించి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి సీమాంతేతర చట్టాలను రూపొందించేటటువంటి అధికారం లేదు అని చెప్తున్నాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి శాసనాలు, సో కేంద్రం చేసినటువంటి శాసనం అయితేనేమో భారతదేశ భూభాగం మొత్తానికి అంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయని చెప్తున్నాం. దాంతోపాటు విదేశాలలో నివసిస్తున్నటువంటి భారత పౌరులకు కూడా వర్తిస్తాయని చెప్పాం. వాటినే సీమాంతేతర చట్టాలు అన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి సీమాంతేతర చట్టాలను రూపొందించేటటువంటి అధికారం లేదు అని చెప్తున్నాం. ఇది ఆర్టికల్ 245కి సంబంధించింది. నెక్స్ట్ ఆర్టికల్ 246. ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనని కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనని
కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను మూడు జాబితాలుగా వర్గీకరణ చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనని మూడు జాబితాలుగా వర్గీకరణ చేశారు. అంటే షెడ్యూల్ 7 ఈక్వల్ టు ఆర్టికల్ 246 అని చెప్పొచ్చు. షెడ్యూల్ 7 ఈక్వల్ టు మనకి ఆర్టికల్ 246 అంటే షెడ్యూల్ 7 ఏదైతే అంశాలని తెలియజేస్తుందో ఆర్టికల్ 246 కూడా అదే అంశాన్ని తెలియజేస్తుంది. అంటే షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పంపిణీ గురించి తెలియజేసింది. ఆర్టికల్ 246 కూడా ఏం చెప్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పంపిణీ గురించి తెలియజేస్తుందని చెప్తున్నాం. సో మరి ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనని మూడు జాబితాలు అన్నాం. కాబట్టి ఒకటి కేంద్ర జాబితా, నెక్స్ట్ రెండోది రాష్ట్ర జాబితా, మూడోది ఉమ్మడి జాబితా. సో ఈ విధంగా మనకి వాస్తవానికి మొట్టమొదటిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేటువంటి దాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి మొట్టమొదటిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేటువంటి జరిగింది. సో ఆ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పంపిణీ చేయాలని సూచించినటువంటి కమిషన్ సైమాన్ కమిషన్ అండి. ఏ కమిషన్? సైమాన్ కమిషన్. కాబట్టి సైమాన్ కమిషన్ సిఫార్సులో భాగంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన చేశారు. తర్వాత భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనని కొనసాగించింది. సో మరి ఈ విధంగా మనకి చూసినట్లయితే సో ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్ర జాబితాలో 59 అంశాలు, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు, అదేవిధంగా ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉండేవి. సో ప్రస్తుతం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉండేవి. ప్రస్తుతం 2024 నాటికి కేంద్ర జాబితాలో 98 అంశాలు, రాష్ట్ర జాబితాలో 59 అంశాలు, ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయండి. ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. సో మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించిన దాంట్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటున్నాం. సో దీంట్లో ఫస్ట్ వన్ కేంద్ర జాబితా. సో ఈ జాబితాలో మనకి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను చేర్చారండి. కేంద్ర జాబితాలో జాతీయ ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత కలిగిన అంశాలని చేర్చారు. సో కేంద్ర జాబితాలో ప్రారంభంలోని అంశాల సంఖ్య 97 అండి. ప్రారంభంలో అంశాల సంఖ్య 97. ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య 98. కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై శాసనాలను రూపొందించేటటువంటి అధికారం కేంద్రానికి లేదా పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సో మనకి కేంద్ర జాబితాకు సంబంధించి దాంట్లో ఉదాహరణ చూసినట్లయితే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల్లో విమానయానం, నెక్స్ట్ నౌకాయానం, అదేవిధంగా రైల్వేలు, నెక్స్ట్ తంతి తపాలా, నెక్స్ట్ అదేవిధంగా మనకి
బ్యాంకింగ్, నెక్స్ట్ హైకోర్టు, బ్యాంకింగ్, హైకోర్టు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, కరెన్సీ, పౌరసత్వం, పౌరసత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి మొత్తం 98 అంశాలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 98 అంశాలు ఉంటాయి కేంద్ర జాబితాలో. కాబట్టి ఈ 98 అంశాలపై శాసనాలను రూపొందించేటటువంటి అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. ఎవరికి ఉంటుంది? కేంద్రానికి. కేంద్రం నథింగ్ బట్ పార్లమెంట్ అని అర్థం. సో మరి కేంద్ర జాబితాలో చేర్చినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. కేంద్ర జాబితాలో చేర్చిన అంశాలు, కేంద్ర జాబితాలో చేర్చిన అంశాలు, కేంద్ర జాబితాలో చేర్చిన అంశాలు, కేంద్ర జాబితాలో చేర్చిన అంశాలు అని చెప్తున్నాం. సో ఇక్కడ కేంద్ర జాబితాలో చేర్చినటువంటి అంశాలు కనుక గమనించినట్లయితే మనకి 1956లో 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో చేర్చినటువంటి అంశం, కేంద్ర జాబితాలో చేర్చిన అంశం 92 క్యాపిటల్ ఏ, చేర్చిన అంశం 92 క్యాపిటల్ ఏ, 92 క్యాపిటల్ ఏ. సో ఈ 92 క్యాపిటల్ ఏ దేన్ని తెలియజేస్తుందంటే అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యాలపై పన్ను విధించేటటువంటి అధికారం కేంద్రానికి కలదు అని చెప్తుంది. అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యాలపై పన్ను విధించేటటువంటి అధికారం కేంద్రానికి కలదు అని చెప్తుంది. ఏ అంశం అది? 92 క్యాపిటల్ ఏ. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ అంశం లేదండి. కానీ దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి 1982లో 46వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 46వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో చేర్చినటువంటి అంశం 92B. 1982లో 46వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో చేర్చినటువంటి అంశం 92B. సో ఈ 92B ప్రకారం మనకి ఏం చెప్తుందంటే అంతర్రాష్ట్ర వస్తు దిగుమతులపై, అంతర్రాష్ట్ర వస్తు దిగుమతులపై కన్సైన్మెంట్ ట్యాక్స్ విధించే అధికారం కేంద్రానికి కలదు. కన్సైన్మెంట్ ట్యాక్స్ని విధించే అధికారం కేంద్రానికి కలదు. అంతర్రాష్ట్ర వస్తు దిగుమతిపై పన్ను విధించేటటువంటి కన్సైన్మెంట్ ట్యాక్స్ విధించేటటువంటి అధికారం కేంద్రానికి కలదు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది? 46వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. నెక్స్ట్ 2003లో 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో చేర్చినటువంటి అంశం 92C. సో ఈ 92C ఏం చెప్తుందంటే వస్తువు సేవల వినియోగంపై పన్ను విధించే అధికారం కేంద్రానికి కలదు. వస్తువు సేవల వినియోగంపై పన్ను విధించేటటువంటి అధికారం కేంద్రానికి కలదు. 92C అనేటువంటి చెప్తుంది వస్తువు సేవల వినియోగంపై పన్ను విధించేటటువంటి అధికారం కేంద్రానికి కలదు. సో నెక్స్ట్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో చేర్చిన మరొక అంశం 2 క్యాపిటల్ ఏ. ఈ 2 క్యాపిటల్ ఏ ప్రకారం కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాలకు పంపించడం,
రాష్ట్రాలకు పంపించడం, కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాలకు పంపించడం. అంటే 2 క్యాపిటల్ ఏ ప్రకారం కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాలకు పంపించడం. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతితో సంబంధం లేకుండా కేంద్ర బలగాలను రాష్ట్రాలకు పంపించేటటువంటి అధికారం కేంద్రానికి ఉంటుంది అనే అంశాన్ని తెలియజేసింది. అంటే ఈ 4 అంశాలని కేంద్ర జాబితాలో చేర్చారండి. ఈ 4 అంశాలని కేంద్ర జాబితాలో చేర్చారు. అంటే 92A, 92B, 92C, 2 క్యాపిటల్ ఏ. సో ఇవి చేర్చినవి అంశాలు. నెక్స్ట్ కేంద్ర జాబితా నుంచి తొలగించిన అంశాలు. కేంద్ర జాబితా నుంచి తొలగించిన అంశాలు. కేంద్ర జాబితా నుండి తొలగించిన అంశాలు. జాబితా నుండి తొలగించిన అంశాలు. సో ఇక్కడ తొలగించిన అంశాలు కనుక చూసినట్లయితే మనకి 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని 33వ అంశాన్ని తొలగించారు. కేంద్ర జాబితాలోని 33వ అంశాన్ని తొలగించారు. 33వ అంశాన్ని తొలగించారు. 33వ అంశాన్ని తొలగించారు. సో 33వ అంశం దేన్ని తెలియజేస్తుందంటే సో కేంద్ర అవసరాల దృష్ట్యా భూములను సేకరించడం. కేంద్ర అవసరాల దృష్ట్యా భూములను సేకరించడం. కేంద్ర అవసరాల దృష్ట్యా భూములను సేకరించడం. భూములను సేకరించడం. కేంద్ర అవసరాల దృష్ట్యా భూములను సేకరించడం. సో ఇది మనకి 1956 వరకు కేంద్ర జాబితాలో ఉండే. 56లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో ఉన్న 33వ అంశాన్ని తొలగించారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని 92 మరియు 92C 92 మరియు 92C అనే అంశాలని తొలగించారు. 92 మరియు 92C అనేటువంటి అంశాలని తొలగించారు. అండ్ ఇక్కడ 92 కేంద్ర జాబితాలో ఉన్నటువంటి 92వ అంశం ఏంటిదంటే వార్తాపత్రికల అమ్మకం. వార్తాపత్రికల అమ్మకం, వార్తాపత్రికల కొనుగోలు, వార్తాపత్రికల కొనుగోలు, అదేవిధంగా వార్తాపత్రికల్లో వచ్చే ప్రకటనపై పన్ను. అంటే 92వ అంశం దేని తెలియస్తుంది అంటాడు వార్తాపత్రికల అమ్మకం, వార్తాపత్రికల కొనుగోలు, వార్తాపత్రికల్లో వచ్చేటటువంటి ప్రకటనలు ఏవైతే ఉంటాయో వాటిపై పన్ను అలా విధించే అధికారం మనకి 2016 కంటే ముందు దేనికి ఉండేదంటే కేంద్రానికి ఉండేది. సో దాన్ని ఏం చేశారు, రద్దు చేసి జిఎస్టీలోకి కలిపేశారు. 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏమొచ్చింది, జిఎస్టీ. కాబట్టి న్యూస్ పేపర్స్ని ప్రస్తుతం దేంట్లో కలిపేశాం, జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. రెండోది 92C అన్నాం. 92C ఏం చెప్తుంది, మనకి ఇంతకుముందే మాట్లాడాం. 92C అనేటువంటిది వస్తువు సేవల వినియోగంపై పన్ను అని చెప్తున్నాం. వస్తువు సేవల వినియోగంపై పన్ను అంటే వస్తువు సేవల వినియోగంపై పన్ను విధించేటటువంటి అధికారం కేంద్రానికి ఉండే 2016 కంటే ముందు. కానీ దాన్ని ఏం చేశారు, దాన్ని కూడా జిఎస్టీలో కలిపేశారు. కాబట్టి తొలగించినటువంటి అంశాలు ఎన్ని నానా, 3, చేర్చినవి ఎన్ని, 4. ప్రారంభంలో ఎన్ని ఉండేవి, 97, చేర్చినవి 4, మొత్తం కూడితే 101. సో 2016 వరకు కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉండేవంటే 101 అంశాలు ఉండేవి. 2016 వరకు కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, 101. 2016లో ఎప్పుడైతే జిఎస్టీ అమల్లోకి వచ్చిందో మనకి 101 నుంచి ఏం చేశారంటే 3ని తొలగించారు. కాబట్టి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, 98. ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు ఎన్ని, 98. అంటే మనకి కేంద్ర జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర జాబితాలో ప్రారంభంలో ఉన్నటువంటి అంశాల సంఖ్య 97, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల సంఖ్య 98. సో అదేవిధంగా మనకి చేర్చిన అంశాలు, తొలగించినటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి ఫస్ట్ వన్ కేంద్ర జాబితా అని చెప్పాం. నెక్స్ట్ రెండోది రాష్ట్ర జాబితా.
రాష్ట్ర జాబితా. సో రాష్ట్ర జాబితా అంటే ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఈ జాబితాలో చేర్చారు. ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను ఈ జాబితాలో చేర్చారు. సో ప్రారంభంలో ఈ జాబితాలోని అంశాల సంఖ్య ప్రారంభంలో ఈ జాబితాలోని అంశాల సంఖ్య 66. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్నటువంటి సంఖ్య ఈ జాబితాలోని అంశాల సంఖ్య 59. ప్రస్తుతం ఏంటంటే 59. సో మరి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలకు ఉదాహరణ ఏం చెప్పొచ్చు? మనకి గ్రంథాలయాలు, అదేవిధంగా వ్యవసాయం, నెక్స్ట్ స్థానిక సంస్థలు, పోలీస్, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమ, నెక్స్ట్ అదేవిధంగా చిన్న నీటిపారుదల, నెక్స్ట్ రోడ్లు, భవనాలు, R&B రోడ్లు, భవనాలు. సో ఈ విధంగా మనకి చెప్పుకుంటూ పోతే మొత్తం 59 అంశాలు ప్రస్తుతం మనకి ఏ జాబితాలో ఉన్నాయి? రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం 59 అంటున్నాం. అంటే దాదాపుగా ఎన్ని అంశాలు తొలగించబడ్డాయని చెప్పొచ్చు? 7 అంశాలు. అందులో మనకి రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చిన అంశాలు రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చిన అంశాలు రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చిన అంశాలు ఉమ్మడి జాబితాలోకి మార్చిన అంశాలు. సో మనకి దీనికి సంబంధించిన దాంట్లో మనకి సో ఇక్కడ రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చినటువంటి అంశాల్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలోని 5 అంశాలని ఉమ్మడి జాబితాలోకి మార్చారు, ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. సో ఏంటి? విద్య, అడవులు, తూనీకలు, కొలతలు, అటవీ వన్యప్రాణుల సంరక్షణ, నెక్స్ట్ న్యాయపరమైన అంశాలు, ఇక్కడ న్యాయపరమైన అంశాలు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు మినహాయించి అని చెప్పాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు మినహాయించి అంటే విద్య, అడవులు, తూనీకలు, కొలతలు, అటవీ వన్యప్రాణుల సంరక్షణ న్యాయపరమైనటువంటి అంశాలు.
సో ఇవన్నీ కూడా 1976 వరకు రాష్ట్ర జాబితాలు ఉండేవి. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి రాష్ట్ర జాబితా నుంచి దీనిని ఉమ్మడి జాబితాలోకి మార్చారు. సో ఇప్పుడు విద్య, అడవులు, తూనికలు, కొలతలు, అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, న్యాయపరమైనటువంటి అంశాలు. సో ఇవి ప్రస్తుతం ఏ జాబితాలు ఉన్నాయి? ఉమ్మడి జాబితాలు. 76 కంటే ముందు ఏ జాబితాలు ఉన్నాయి? రాష్ట్ర జాబితాలు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్చారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో ఉమ్మడి జాబితాలోకి మార్చారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి రాష్ట్ర జాబితా నుండి తొలగించిన అంశాలు. రాష్ట్ర జాబితా నుండి తొలగించిన అంశాలు. సో రాష్ట్ర జాబితా నుండి తొలగించినటువంటి అంశాలు కనుక చూస్తే, సో ఇక్కడ రాష్ట్ర జాబితాలోని 2 అంశాలండి. రాష్ట్ర జాబితాలోని 52వ అంశం మరియు 55వ అంశం. 52వ అంశం, 55వ అంశాన్ని 2016లో రాష్ట్ర జాబితాలోని 52 మరియు 55వ అంశాన్ని 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో దీన్ని ఏం చేశారంటే తొలగించారండి. వీటిని తొలగించారు. సో అంటే తొలగించారంటే అర్థం ఏంటి? జిఎస్టిలోకి కలిపేశారని అర్థం. కాబట్టి దీంట్లో రాష్ట్ర జాబితాలోని 52వ అంశం, దేన్ని తెలియజేస్తుందంటే ఎంట్రీ ట్యాక్స్, ప్రవేశ పన్ను. 52వ అంశం దేన్ని తెలియజేస్తుంది? ఎంట్రీ ట్యాక్స్. అంటే 2016 వరకు ఎంట్రీ ట్యాక్స్ని విధించే అధికారం రాష్ట్రానికి ఉండేది. అది ఎంట్రీ ట్యాక్స్ని జిఎస్టిలో కలిపేయడం వలన సో రాష్ట్రం అనేటువంటిది పన్ను విధించేటటువంటి అధికారం కోల్పోయింది. కాబట్టి ఎంట్రీ ట్యాక్స్ అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి వస్తువులను అమ్మాలి అనుకుంటే అక్కడ ఖచ్చితంగా ప్రవేశ పన్నును చెల్లించాలి. అలా ప్రవేశ పన్నును వసూలు చేసుకునేటువంటి అధికారం ఎవరికి ఉండేదంటే రాష్ట్రాలకు ఉండేది. అది 2016 తర్వాత జిఎస్టిలో కలిపేశారు. నెక్స్ట్ రాష్ట్ర జాబితాలోని 55వ అంశం. సో రాష్ట్ర జాబితాలోని 55వ అంశం దేన్ని తెలియజేస్తుందంటే ఈ 55వ అంశం సో ఇప్పుడు ఏదైతే మనకి టీవీలలో అదేవిధంగా వార్తాపత్రికల్లో అంటే టీవీ మరియు దూరదర్శన్ వంటి వచ్చేటటువంటి వాటిలో ఏవైతే ప్రకటనలు ఉంటాయో ఆ ప్రకటనలు మినహాయించి ఇతర ప్రకటనలపై పన్ను విధించేటటువంటి అధికారం రాష్ట్రానికి ఉండేది. అంటే సినిమా థియేటర్లో వచ్చేటటువంటి యాడ్స్ కావచ్చు, లేదంటే హోర్డింగ్స్ రూపంలో ఉండేటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిపై పన్ను విధించేటటువంటి అధికారం రాష్ట్రానికి ఉండే. ఈ 55వ అంశం దాన్ని తెలియజేసేది. అయితే ఎప్పుడైతే జిఎస్టికి వచ్చిందో ఈ 55వ అంశాన్ని జిఎస్టిలో కల్పించారు. అంటే టెలివిజన్స్ మరియు మనకి దూరదర్శన్ వంటి ఛానల్లో వచ్చేటటువంటి ప్రకటనలు కాకుండా ఇతర ప్రకటనలపై పన్ను విధించేటటువంటి అధికారం రాష్ట్రానికి ఉండేది. అది 2016 వరకు. దీన్ని ఏం చేశారు? దీన్ని తీసుకెళ్ళి జిఎస్టిలోకి కలిపేశారు. కాబట్టి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంశాల సంఖ్య ఎంత అని చెప్పాం? 66. సో 66 నుంచి -5 ఎటు వెళ్ళిపోయాయి? ఉమ్మడి జాబితాలోకి. రెండింటిని తొలగించాం. 66 సో 7 ఎంత అంటే 59 అంశాలు. ప్రస్తుతం మనకి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య 59. 5 ఉమ్మడి జాబితాలోకి వెళ్ళిపోయాయి, రెండింటినేమో జిఎస్టిలో కలిపేశారు. మొత్తం 7 అనేటువంటివి తొలగించబడ్డాయి. కాబట్టి 66 - 7 59 అని చెప్పొచ్చు. ఇది రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి ఉమ్మడి జాబితా. సో మనకి ఉమ్మడి జాబితాకు సంబంధించిన దాంట్లో మనకి దీంట్లో ఉమ్మడి జాబితాలో జాతీయ ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను చేర్చారు. జాతీయ ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను చేర్చారు.
సో ఇక్కడ ఈ జాబితాలో ప్రారంభంలో ఉన్నటువంటి ప్రారంభంలోని అంశాల సంఖ్య మనకి 47. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య మనకి 52. సో మనకి అదే విధంగా మరి ఈ జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలను రూపొందించేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలను రూపొందించేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. సో మరి దీనికి సంబంధించి మనకి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాల్లో ఉదాహరణ వివాహం, విడాకులు, వారసత్వం, అదేవిధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నెక్స్ట్ జనాభా నియంత్రణ, విద్య, అడవులు, తూనికలు కొలతలు, నెక్స్ట్ అటవీ వన్యప్రాణుల సంరక్షణ, న్యాయపరమైనటువంటి అంశాలు. సో ఈ విధంగా అంటే మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చారండి. రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. ఏంటి? విద్య, అడవులు, తూనికలు కొలతలు, అదేవిధంగా అటవీ వన్యప్రాణుల సంరక్షణ, నెక్స్ట్ న్యాయపరమైన అంశాలు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు మినహాయించి అని చెప్పాలి, న్యాయపరమైన అంశాలు. కాబట్టి ఈ విధంగా మనకి ఉమ్మడి జాబితాలో చేర్చినటువంటి అంశాలపై లేదా ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి అంశాలపై శాసనాలను రూపొందించేటటువంటి అధికారం అటు కేంద్రానికి ఉంటుంది, ఇటు రాష్ట్రానికి ఉంటుంది. అయితే మనకి ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి ఏదేని ఒక అంశంపై కేంద్రము, రాష్ట్రము శాసనాల్ని రూపొందించినట్లయితే కేంద్రం చేసినటువంటి శాసనమే చెల్లుబాటు అవుతుంది. ఏ ఆర్టికల్ తెలియస్తుంది? ఆర్టికల్ 254 ప్రకారం ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి ఏదేని ఒక అంశంపై ఆర్టికల్ 254 ప్రకారం ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి ఏదేని ఒక అంశంపై కేంద్రము, రాష్ట్రము శాసనాల్ని రూపొందించినట్లయితే కేంద్రం చేసినటువంటి శాసనమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఉమ్మడి జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శాసనాన్ని రూపొందించాలి అనుకున్నప్పుడు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం శాసనాన్ని రూపొందిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి శాసనమే చెల్లుబాటు అవుతుంది. అంటే సాధ్యమైనంత వరకు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కూడా పూర్తి ఆధిపత్యం దేనికి కనిపిస్తుందంటే కేంద్రాన్ని. కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో కనుక శాసనాన్ని రూపొందిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి శాసనమే చెల్లుబాటు అవుతుంది. దీనినే డాక్ట్రిన్ ఆఫ్ రీప్రెగ్నెన్సీ అంటాం. డాక్ట్రిన్ ఆఫ్ రెఫరెగ్నెన్సీ. సో డాక్ట్రిన్ ఆఫ్ రెఫరెగ్నెన్సీ అంటాం. అంటే ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశంపై కేంద్రము, రాష్ట్రము శాసనాన్ని రూపొందిస్తే కేంద్రం చేసినటువంటి శాసనమే చెల్లుబాటు అవ్వడాన్ని ఏమంటాం? డాక్ట్రిన్ ఆఫ్ రెఫరెగ్నెన్సీ అంటాం. సో ఇది మనకి ఆర్టికల్ దేనికి సంబంధించింది? 246లో ఉన్న అంశాలు. ఏంటి ఆర్టికల్ 246 ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి తెలియజేసింది. కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఎన్ని
జాబితాలుగా వర్గీకరణ చేశారంటే 3 జాబితాలుగా వర్గీకరణ చేశాం. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో ఆర్టికల్ 254 ఏం చెప్తుంది ఇది. మరి అదేవిధంగా ఆర్టికల్ 248 సో ఆర్టికల్ 248 అనేటువంటిది, సో ఆర్టికల్ 248 ప్రకారం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలను, ఆర్టికల్ 248 ప్రకారం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేని అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. అవశిష్ట అంశాలు అంటారని తెలియజేసింది. అవశిష్ట అంశాలు అని అంటారు. అవశిష్ట అంశాలు అంటారు. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేని అంశాలను ఏమంటారు? అవశిష్ట అంశాలు అంటారు. సో అవశిష్ట అంశాలపై శాసనాలను రూపొందించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అవశిష్ట అంశాలపై శాసనాలను రూపొందించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అవశిష్ట అంశాలపై శాసనాలను రూపొందించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంటే ఏదైనా ఒక అంశం అవశిష్టమా కాదా అని నిర్ణయించేది సుప్రీంకోర్టు అండి. ఏదైనా ఒక అంశం అవశిష్టమా కాదా అని నిర్ణయించేది సుప్రీంకోర్టు. ఆ విధంగా సుప్రీంకోర్టు నిర్ణయించిన తర్వాత సో అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి. ఈ అవశిష్ట అంశాలను కెనడా నుండి గ్రహించామండి. అవశిష్ట అంశాలను కెనడా నుండి గ్రహించాం. అయితే భారతదేశంలో అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించేటటువంటి అధికారం పార్లమెంట్కు ఉందని చెప్తున్నాం. అదే మనకి అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనైతే రాష్ట్రాలకు ఉంటుందండి. అవశిష్ట అంశాలపై అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి. కాబట్టి ఆర్టికల్ 248 దేన్ని తెలియజేస్తుంది? సో పై 3 జాబితాలో లేని అంశాల గురించి తెలియజేస్తుంది. అంటే పై 3 జాబితాలు మీన్స్ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలని అవశిష్ట అంశాలు అంటారు. అవశిష్ట అంశాలకు సంబంధించిన దాంట్లో అవశిష్ట అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకి ఉంటుంది. సో ఏదైనా ఒక అంశం అవశిష్టమా కాదా అని నిర్ణయించేది ఎవరంటే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకి ఉంటుంది. సో ఇది మనకి ఆర్టికల్ 248. సో ఆర్టికల్ 247 మధ్యలో మిగిలింది ఏంటి? ఆర్టికల్ 247. సో ఆర్టికల్ 247 ప్రకారం పార్లమెంట్ రూపొందించినటువంటి శాసనాలను సక్రమంగా అమలుపరచడం కోసం, పార్లమెంట్ రూపొందించినటువంటి శాసనాలను సక్రమంగా అమలుపరచడం కోసం అదనపు న్యాయస్థానాలను పార్లమెంట్ ఏర్పాటు చేయవచ్చును. పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు. అంటే పార్లమెంట్ రూపొందించినటువంటి శాసనాలు సక్రమంగా అమలుపరచడానికి పార్లమెంట్ అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చునని చెప్తున్నాం. అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చునని చెప్తుంది ఆర్టికల్ 247. నెక్స్ట్ ఆర్టికల్ 249 ప్రకారం, ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏదైనా ఒక అంశం, ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని రాజ్యసభ భావించి రాజ్యసభ ప్రత్యేక తీర్మానంతో ఆమోదించి పార్లమెంటుకు పంపిస్తే సో పార్లమెంట్ చేసినటువంటి శాసనము 1 సంవత్సరం వరకు అమల్లో ఉంటుందండి. పార్లమెంట్ రూపొందించినటువంటి శాసనము 1 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో పార్లమెంట్కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలని రూపొందించరాదు. సో ఆర్టికల్ 249 ప్రకారం
రాష్ట్ర జాబితాలోని ఏదేని ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని రాజ్యసభ భావించి ప్రత్యేక తీర్మానంతో ఆమోదించి పార్లమెంటుకి పంపిస్తే పార్లమెంట్ శాసనాన్ని రూపొందిస్తే ఆ విధంగా రూపొందించినటువంటి శాసనం 1 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. ఈ విధంగా ఎన్నిసార్లైనా పెంచుకుంటూ పోయేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకి ఉంటుంది. అలా రాజ్యసభ అనేటువంటిది ప్రతి సంవత్సరం ప్రత్యేక తీర్మానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. అలా రూపొందించినటువంటి ప్రతిసారి కూడా సంవత్సరం వరకు అలా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు అనేటువంటిది తెలియజేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 249. నెక్స్ట్ ఆర్టికల్ 250. ఆర్టికల్ 250 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని ఏదేని ఒక అంశంపై లేదా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలను రూపొందిస్తే సో ఆ విధంగా పార్లమెంట్ చేసినటువంటి శాసనాలకి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలని రూపొందించరాదు. కాబట్టి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అలా పార్లమెంటు రూపొందించినటువంటి శాసనం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. సో ఈ విధంగా పార్లమెంట్ చేసినటువంటి శాసనాలకి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలని రూపొందించరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 251. ఆర్టికల్ 251. సో ఆర్టికల్ 251 ప్రకారం ఆర్టికల్ 249 మరియు 250లకి ఆర్టికల్ 249 మరియు ఆర్టికల్ 250లను అనుసరించి పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలను రూపొందించరాదు. అంటే 251 ప్రకారం ఏం చెప్తున్నాము? ఆర్టికల్ 249 ఇంతకుముందే మాట్లాడాము, అదేవిధంగా 250 ఈ 2 సందర్భాలలో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలకి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలని రూపొందించరాదు లేదా ధిక్కరించరాదు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 252. ఆర్టికల్ 252 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఆర్టికల్ 252 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనాలను అనుసరించి లేదా ఉమ్మడి ప్రయోజనాల కొరకు రాష్ట్ర జాబితాలోని ఏదేని ఒక అంశంపై శాసనాల్ని రూపొందించమని పార్లమెంటును కోరవచ్చు. సో అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు కేవలం ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. అంటే సో ఇక్కడ ఆర్టికల్ 252 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై శాసనాలను రూపొందించమని పార్లమెంట్ను కోరవచ్చు. అలా పార్లమెంట్ ఇప్పుడు రాష్ట్రాలు కోరినటువంటి సందర్భంలో పార్లమెంట్ శాసనాల్ని రూపొందిస్తే ఆ విధంగా రూపొందించబడినటువంటి చట్టాలు ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. సో ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే తిరిగి ఆ రాష్ట్రాలు రద్దు చేయమని కోరేంత వరకు కూడా అమల్లో ఉంటాయి. సో ఉదాహరణకి మనకి దీంట్లో ఎస్టేట్ చట్టం 1953, అదేవిధంగా మనకి దాంతోపాటు బహుమతి పోటీ చట్టం 1955, భూ గరిష్ట పరిమితి చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం. సో ఈ విధంగా మనకి అనేకమైన ఉదాహరణలు చెప్పవచ్చు. కాబట్టి 252 ప్రకారం
రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి సో ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై శాసనాలను రూపొందించమని సో పార్లమెంట్ని కోరవచ్చు. సో ఆ విధంగా పార్లమెంట్ చేసినటువంటి శాసనాలు ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయని చెప్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 253. సో ఆర్టికల్ 253 ప్రకారం భారతదేశం విదేశాలతో ఏవైనా ఒప్పందాలను కుదుర్చుకొని ఆ ఒప్పందాలను అమలుపరచడం కోసం భారతదేశం విదేశాలతో ఏవైనా ఒప్పందాలను కుదుర్చుకొని ఆ ఒప్పందాలను అమలుపరచడం కోసం పార్లమెంట్ ప్రత్యేకమైన చట్టాలను రూపొందిస్తే వాటిని రాష్ట్రాలు ధిక్కరించరాదు. అంటే ప్రధానమంత్రి విదేశాలతో ఏవైనా ఒప్పందాలను కుదుర్చుకున్నప్పుడు ఆ ఒప్పందాలు అనేటువంటి వాటిని భారతదేశంలో అమలు పరిచేటటువంటి సందర్భంలో పార్లమెంట్ ఏదైనా చట్టాలను రూపొందిస్తే ఆ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలపై రాష్ట్రాలు ధిక్కరించరాదు అని చెప్తున్నాం. సో ఇది ఆర్టికల్ 253. ఫర్ ఎగ్జాంపుల్ జెనీవా ఒప్పందం అనొచ్చు, అమెరికాతో అణు ఒప్పందం కావచ్చు, ఇలాంటివి అని చెప్తున్నాము. ఇది ఆర్టికల్ 253. నెక్స్ట్ ఆర్టికల్ 254 ఇంతకుముందే మాట్లాడాం. ఆర్టికల్ 254 ఏం చెప్తుంది? ఆర్టికల్ 254 ప్రకారం సో మనకి ఉమ్మడి జాబితాలోని ఏదేని ఒక అంశంపై కేంద్రము రాష్ట్రము శాసనాన్ని రూపొందిస్తే కేంద్రం చేసినటువంటి శాసనమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఉమ్మడి జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శాసనాన్ని రూపొందించాలి అనుకున్నప్పుడు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో కనుక రాష్ట్ర ప్రభుత్వం శాసనాన్ని రూపొందిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి శాసనమే చెల్లుబాటు అవుతుంది. ఇక చివరిది దీంట్లో ఆర్టికల్ 255. సో ఆర్టికల్ 255 ప్రకారం కొన్ని అంశాలపై అంటే కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు కావచ్చు లేదా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కొన్ని అంశాలపై సో పార్లమెంట్ శాసనాన్ని రూపొందించడానికంటే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనాలను రూపొందించాలనుకునేటువంటి సందర్భంలో గవర్నర్ యొక్క ముందస్తు అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి గవర్నర్ యొక్క అనుమతి లేకుండా పార్లమెంట్ కానీ శాసనసభ కానీ శాసనాన్ని రూపొందించినట్లయితే అవి చెల్లుబాటు కావు అని కూడా చెప్పలేము. అంటే తప్పనిసరిగా అనుమతిని పొందాల్సిన అవసరం లేదు, కానీ అనుమతితో రూపొందించాల్సి ఉంటుంది అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది ఆర్టికల్ 255. కాబట్టి ఇవి మనకి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు. అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి కొన్ని అంశాలు అంటే రాష్ట్ర శాసనాలపై కేంద్రం యొక్క ఆధిపత్యం అనేటువంటిది కూడా ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 200 తీసుకోండి. సో ఆర్టికల్ 200 దేన్ని తెలియజేస్తుంది? ఆర్టికల్ 200 అనేటువంటిది గవర్నర్ యొక్క ఆమోదం. అంటే రాష్ట్ర శాసనసభ శాసనాల్ని రూపొందించి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ కనుక ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. సో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు? ఒకవేళ ఆ బిల్లుపై ఏవైనా సందేహాన్ని కలిగినప్పుడు ఆర్టికల్ 201 ప్రకారం ఎక్కడికి పంపిస్తారు? రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం పంపించవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పంపించినటువంటి బిల్లుని రాష్ట్రపతి ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, తిరస్కరించవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? 201, ఆర్టికల్ 201. అదేవిధంగా మనకి ఇంకొక అంశం, సో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 250 ప్రకారం ఏం చెప్పాం? జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని ఏదేని అంశాలపై శాసనాలను రూపొందించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందన్నాం. సో ఈ విధంగా పార్లమెంట్ చేసినటువంటి శాసనము మనకి ఎప్పటి వరకు అమల్లోకి ఉంటుంది? 6 నెలల వరకు. నెక్స్ట్ ఆర్టికల్ 352 సేమ్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించే. అదేవిధంగా ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన.
అంటే రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి సందర్భంలో రాష్ట్ర శాసనాలపై రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర శాసనాలపై కేంద్రం యొక్క ఆధిపత్యం కూడా కొన్ని సందర్భాల్లో ప్రదర్శించవచ్చు. అంటే అర్థం ఏంటంటే భారతదేశం కొన్ని పరిస్థితులలో ఏకకేంద్ర లక్షణాన్ని అనుసరిస్తుంది. సో అదే సమైక్య స్వభావం అంటే భారతదేశంలో సాధారణ పరిస్థితులు కనుక ఉంటే సమైక్య వ్యవస్థని, అసాధారణ పరిస్థితులు ఉంటే ఏకకేంద్ర లక్షణాన్ని కొనసాగిస్తుంది. సో ఇది మనకి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలండి. రైట్, థ్యాంక్ యూ.